हाई फ्रेंड्स वेलकम टू मई पुरम रमेश निर्मला अग्रिकल्चर यूट्यूब चैनल ఈరోజైతే చిరుపట్ట దశకి మందులు కొట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఏమేం మందులు కొడుతున్నామో చూడండి చూసిన తర్వాత కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు చూడండి మందు డబ్బాలు అయితే క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్ దోమ మందులు రెండు కోరాజిన్ అయితే మాత్రం పురుగుకి దోమ మందులు రెండు రకాల అన్నమాట స్పాట్ లో చచ్చిపోయే దోమ మందు ఒకటి 20 రోజులు పనిచేసే దోమ మందు ఒకటి అయితే దోమ మందు రెండు ఒక బకెట్లో కలుపుకున్నాం కోరాజిన్ ఒక బకెట్లో కలుపుకున్నాం ఫ్రెండ్స్ అదొక డబ్బా ఇదొక డబ్బా వేసుకుని అయితే తీసుకుని వెళ్తాను కొడవలు పెట్టి తిప్పుతానమాట మందు అడుగులు పేరుకుంటాను ట్యాంకీకి అయితే కొడవలతో తిప్పాల్సిందే మా సార్ చెప్తారేనండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము వరి పొలానికి మందు కొడుతున్నాం చిరుపట్ట దశలో ఏమేమి మందు కొడుతున్నామంటే కోరాజిన్ అయితే పురుగు కోసం కొడుతున్నాం అనమాట మరి దోమ కోసం చేస్తా ఒకటేనా ఇంకేమైనా ఒక రకమేమో అప్పటికప్పుడు దోమ చచ్చిపోవడానికి తారా అనే ముందు చెస్ అనేది ఓ 15 రోజులు ఆపిద్దా ఒకవేళ అనుకోకుండా వర్షం పడినా సరే మందు కారిపోకుండా గమ్ము అనమాట గమ్ము రెండిట్లో కొంచెం పోయాల మందు గమ్ము స్ప్రెడరా ఎట్ట కొలత ఎకరానికి ఎన్ని ట్యాంకీలు పడుతుంది ఇప్పుడు ముందు 12 ట్యాంకీలు కొట్టాల్సిందేనా దోమ ముందు కాబట్టి మొత్తం తడవాలి కాబట్టి నిదానంగా లేదంటే ఇంతకుముందు 8 ట్యాంకీలు పట్టింది ఎకరానికి 8-9 పట్టింది ఇప్పుడు కొట్ట దశలో కాబట్టి నిదానంగా కొట్టాలి కాబట్టి ఎకరానికి 12 ట్యాంకీలు అయితే కొడుతున్నాం అన్నమాట మందు డోస్ ఎంత వస్తుంది ఎకరానికి కోరాజిన్ డోస్ ఎంత కొడుతున్నావు ఎకరానికి రేటు తక్కువ అని తేకూడదు పనితీరు బాగుంటుంది కాబట్టి తెచ్చావు ఓకే చూడండి ఫ్రెండ్స్ పొలం అయితే మేము ఇప్పటికి 3 కోటాలు ముందేసి పొట్ట ముందు 4 కోటాలు అయిందనమాట పొలం చూడండి ఈ విధంగా ఉంది మా పొలం అయితే పెట్టుబడిని బట్టే పొలం అన్నట్టుంది మరి ఇంకా ఇప్పటి వరకు అయితే బాగుంది తర్వాత ఎట్టుంటుందో తెలియదు చూడండి ఫ్రెండ్స్ మీ అందరి పొలాలు కూడా ఈ విధంగానే ఉన్నాయా ఒకసారి కామెంట్ అయితే చేయండి పొలం ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా పొలానికి మేము మొదటి కోట అయితే డిఏపి యూరియా వేసాము రెండో కోటాకేమో 14-35 వేసాము మూడో కోటాకి 20-20 వేసాము నాలుగో కోట యూరియా పొటాష్ 4 కోటాల ముందైతే కంప్లీట్ అయిపోయింది పొట్టకి వేయటం కూడా అయిపోయింది అన్నమాట పొట్ట ముందు పొలం అయితే ఈ విధంగా ఉంది మీ పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి అందరూ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి